రాకముందు 600 హామీలు ఇచ్చాడు, 100 పేజీల మేనిఫెస్టో ఇచ్చాడు. యువకులకంతా కూడా ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పాడు. మరి మహిళలకంతా కూడా మీ రుణాలన్నీ మాఫీ అన్నాడు. మరి రైతులకంతా రైతు రుణాలు మాఫీ అన్నాడు. ఏదైనా నెరవేర్చాడని అడుగుతూ ఉన్నాడు. కేవలం జన్మభూమి కమిటీలు పెట్టుకొని ఆ కమిటీల ద్వారా ఇచ్చే 1వ ఇల్లు కానీ 1వ పెన్షన్ కానీ వారికి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారు తప్ప మరి ప్రజలకు సంక్షేమం పాలన అనేది అందించాడని అడుగుతున్నాను. మనం ఆ రోజుల్లోనే కృష్ణదేవరాయలు చేస్తే ఈ రోజు ఇంకా బాగా మనకు టెక్నాలజీ పెరిగింది, అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి మనకు అవకాశాలు ఎక్కువ ఉండేది కాకుండా మనకు అన్ని రకాల కూడా మనం చేయడానికి వీలు కల్పించే పరిస్థితి ఈరోజు ప్రభుత్వం ఉంటే మరి ఆ విధంగా చంద్రబాబు నాయుడు వారికి కావాల్సిన వారికి, వారి పార్టీ వారికి, వారి బంధువులకు వీళ్ళకు చేసుకునే పరిస్థితి గత 5 సంవత్సరాలు కూడా వారు చేస్తే 2014 నుంచి 19 దాకా, 2019 నుంచి ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల ముందు చెప్పాడో అవన్నీ తూచా తప్పకుండా 99.5%, 99.5% పూర్తి చేశాడని చెప్పి మనం గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. ఈరోజు వారు ఇచ్చిన పెన్షన్లు అందరికీ ఇస్తూ ఉన్నారు, ఇండ్లు అంటే అందరికీ ఇస్తూ ఉన్నారు. దాదాపు మన నియోజకవర్గంలోనే 16,000 చిల్లర ఇండ్లు ఇచ్చాం. ఈ 4 సంవత్సరాల్లో 12,000 చిల్లర ఇండ్లు కూడా పూర్తి అవుతా ఉన్నాయి తొందరలో. మరి ఈ విధంగా పెన్షన్లు కానీ అర్హులైన వారికి అందరికీ ఇస్తున్నారు. కులం చూడడం లేదు, లేదా మా పార్టీకి ఓటేసారా అని చూడడం లేదు, మతం చూడడం లేదు. కేవలం పేదరికాన్ని కులబద్దగా తీసుకొని వాడిని అన్నిటికీ అతీతంగా పేదరికాన్ని ఎంచుకొని పేదలందరికీ సహాయం చేస్తూ ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి మనం చెప్పాలంటే మాకంటే మీరే ఎక్కువగా చెప్పచ్చు. ఎందుకంటే ప్రతి కుటుంబము లాభపడింది, ప్రతి కుటుంబము ఆర్థికంగా ముందుకొచ్చింది, ప్రతి కుటుంబంలోని వ్యక్తి కూడా ఏదో రకంగా ఈ ప్రభుత్వంలో లబ్ధి పొందాడా లేదా చేస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా నిష్పక్షపాతంగా పరిపాలన సాగించి తిరిగి రాబోయే 2 నెలల్లో 3 నెలల్లో ఎన్నికలకు మీ ముందుకు రాబోతా ఉంటే మరి ఏం చెప్తాడు చంద్రబాబు నాయుడు? నేను నా 5 సంవత్సరాలు ఏం చేశానని చెప్తాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకపోయినా మనమే చెప్పే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు. మీకంతా కూడా తెలుసు, ఆ 5 సంవత్సరాల్లో కూడా 2 సంవత్సరాలు పూర్తిగా కరోనాతో మనకు సమయం అంతా కూడా పోయింది. ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది పడ్డాం. అయినా కూడా చెప్పిన మాటలన్నీ కూడా పలానా తేదీ పలానా పెన్షన్ ఇస్తా అంటూ, పలానా తేదీ పలానా ఇల్లు ఇస్తాడంటే ఆ డేట్ల ప్రకారమే అన్ని కార్యక్రమాలు కూడా చేసిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మనమందరం కూడా చూస్తా ఉన్నాం. మరి ఇలాంటి వ్యక్తి తిరిగి ముఖ్యమంత్రి కావాలన్నా, లేకపోతే ఎన్నికల ముందు 600 హామీలు ఇచ్చి ఎన్నికలైన తర్వాత అధికారంలోకి వచ్చి హామీలు మర్చిపోయి తిరిగి ఈరోజు మన ముందుకు వచ్చి మీ ఇంటికి ఒక ట్రాక్టర్ ఇస్తాను, ఒక మహిళకు 1 కేజీ బంగారు ఇస్తానంటే మనం నమ్మాలన్నా నమ్మకూడదు అనేది మీరు అందరూ కూడా ఆలోచన చేయాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా ఒక ఎల్లో మీడియా, ఆ పేపర్లు, ఆ టీవీలు, లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, లేదా పవన్ కళ్యాణ్ కంటే ఉండే కొంతమంది, వీళ్ళు తప్ప ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే అందరికీ, పేదలందరికీ కూడా సమన్యాయం జరుగుతుంది. ఈ 5 సంవత్సరాల్లో చూసాము ఏ విధంగా పరిపాలించాడు, రాబోయే 5 సంవత్సరాల్లో ఇంకా సుపరిపాలన అందించగలుగుతాడు అని చెప్పి మనందరూ కూడా భావిస్తూ ఉన్నాం. ఏదైతే భావిస్తూ ఉన్నామో ఆ విధంగానే అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి మన ఆదరాభిమానులు చూపిస్తాం, వారికి అండగా నిలుద్దాం, వారికి మద్దతు ఇస్తాం. తప్పకుండా వారిని ముఖ్యమంత్రిగా తిరిగి ఎన్నుకునేదానికి అందరం కూడా కృషి చేస్తామని చెప్పి మీకు మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.